హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ఏసీబీ అధికారులకు భారీ అవినీతి అనకొండ చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు 500 కోట్లను ఈ అనకొండ మింగేసిందట. ప్రస్తుతం ఇంకా ఈ అనకొండ పొట్టలో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో అని ఆధారాలు వెతుకుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం జీతం తీసుకుంటూనే మరో పక్క అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుండి లంచం రూపంలో కోట్లాది రూపాయలు దండుకుంటూ ఆస్తులు పెంచుకున్నారని, పోనీ ఆయన అలా పెంచుకున్న ఆస్తులు సంపాదించి ప్రభుత్వానికి ట్యాక్సుల్లా కడతారా అంటే అది లేదని చెప్పుకోవచ్చు. బినామీల పేర్లతో దాచుకుంటున్నారు. అలాగే తాజాగా హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రణాళిక విభాగం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా రేరా కార్యదర్శి పనిచేస్తున్న శివబాలకృష్ణ, హెచ్ఎండిఏ ఫార్మర్ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు కావడంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. తన పదవిని ఆసరాగా చేసుకొని 100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగంలో డైరెక్టర్గా ఉంటూనే మరోవైపు ఎంయూడిఏ పరిపాలన పట్టణాభివృద్ధి విభాగంలో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. హెచ్ఎండిఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించారు. ఎండిఏలో డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి వాటికి జీవోలు ఇచ్చారు. ఆయన మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి తదితర 7 జిల్లాల భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అలాగే హెచ్ఎండిఏ పరిధి జోన్లలో ఉన్న రూల్స్ను ఆసరాగా చేసుకొని 100 దరఖాస్తులను ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఒక్కో అంతుగా ₹4 లక్షల వరకు, అలాగే లేఅవుట్లో 1 ఎకరానికి ₹1,00,000లలో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు నెలకు 70 నుంచి 80 దసరాలు అనుమతులు మంజూరు చేస్తూ డబ్బులు దండుకున్నారని బాలకృష్ణపై ఆరోపణలున్నాయి. బుధవారం ఆయన నివాసంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు దిమ్మ తిరిగే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. 100 కోట్లకు పైగా ఆస్తులు వెలికి తీశారు. శివబాలకృష్ణ నివాసాల్లో సుమారు 14 బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆయనకు ఉన్న ఇల్లు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 500 కోట్ల వరకు అక్రమాస్తులు సంపాదించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 60 ఖరీదైన వాచ్లు, 14 విలువైన మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్టాప్లు గుర్తించారు. దీంతో పాటు స్థిరాస్తులు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 100 కోట్ల పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈరోజు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.